మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో రూపొందించిన థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ ఈ నెల 25న గుంటూరులో ప్రివ్యూ షో నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సినిమా రంగానికి చెందిన పలువురు సహకారంతో రూపొందించిన ఈ చిత్రంలో డ్రగ్స్ కు నో చెప్పండి, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడండి అనే సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్లేలా రూపొందించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, పోలీసు అధికారులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రొడ్యూసర్ పొత్తూరి శంకర్, సీనియర్ నటులు నరసింహరాజు, ఫిల్మ్ డైరెక్టర్ దిలీప్ రాజా, జిఎంజీ స్టూడియో అధినేత చింటూ అలియాస్ రవి, భవానీ కపూర్, శైలా రవి, ప్రవళికారెడ్డి, రమ్య రాథోడ్ తదితరులు ఇందులో నటించినట్లు పోస్టర్లో పేర్కొన్నారు. గుంటూరులోని మైత్రి మాల్ సినిమా హాల్లో ఆగస్టు 25 రాత్రి 9:30 గంటలకు ప్రివ్యూ షో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, పోలీస్ అధికారులు, ఇతర అతిథులు హాజరు కానున్నారు. ప్రొడ్యూసర్ పొత్తూరి శంకర్, సీనియర్ నటులు నరసింహరాజు, ఫిల్మ్ డైరెక్టర్ దిలీప్ రాజా, జిఎంజీ స్టూడియో అధినేత చింటూ అలియాస్ రవి మాట్లాడుతూ ప్రజలందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోండి అనే సందేశం ఇచ్చారు. అలాగే యువత డ్రగ్స్ కు బానిస కాకుండా తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు సమాజం మొత్తం భాగస్వాములు కావాలని సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. అది దిలీప్ రాజా గారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో చేయటం చాలా సంతోషంగా ఉంది. పిలిచిన వెంటనే తండ్రి వేషం చేయటం జరిగింది. అదేవిధంగా దీంట్లో భాగస్వామిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎస్పీ గారు చాలా సంతోషించారు. వారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ చాలా చూడాలని, చూసి కొంతమంది అయినా బాగుపడాలని వారు దీక్షతో ఇటువంటి కార్యక్రమాలని చేశారు. అందరికీ ధన్యవాదాలు. సినిమా పరిశ్రమ మొత్తం హైదరాబాద్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసే దిక్కే లేకుండా పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో సినిమా తీయాలి, ఆంధ్రాలో సినిమా బ్రతకాలి, ఆంధ్రాలో సినిమాని బ్రతికించాలనే ఏకైక ఎజెండాతోనే ఆంధ్రప్రదేశ్లో పండుగాడి ఫోటో స్టూడియో అనే సినిమా తీసి నేను ఆంధ్ర వాడినని ప్రూవ్ చేసుకున్నా. అయితే ఇప్పుడు సినిమాకి 24 క్రాఫ్ట్స్ అవసరం. నేను డైరెక్టర్గా సినిమా తీయగానే సరికాదు, దానికి కెమెరామెన్ కావాలి, అవన్నీ మీకు తెలుసా. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు ఈ జిఎంజీ స్టూడియో నేను ఇప్పటికి గతంలో ఒక ఓటీటీ కోటప్పకొండ అనే దాని మీద కూడా ఒక ఓటీటీ తీసా. చాలామంది మేము సినిమాలు తీస్తున్నాం అని చెప్పని వీడియో కెమెరాలు పెట్టి, ఆడిషన్లు పెట్టి జనాల్ని దోచుకుంటా, జనాల దగ్గర డబ్బులు కాజేసుకుంటా ఉంటారు. కానీ నిజంగా సినిమా తీసేవాడు డబ్బులు తీసుకోడు. ఇక్కడ ఈ స్టూడియోలో వెరీ పర్టికులర్గా దిస్ ఈజ్ ఎ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో. అంటే ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు, డబ్బింగ్ చేసుకోవచ్చు, మిక్సింగ్ చేసుకోవచ్చు, డిఏ చేసుకోవచ్చు, 5.1 చేసుకోవచ్చు, ఫైనల్ మిక్సింగ్ చేసుకోవచ్చు. ఆల్ టుగెదర్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడ చేసుకుని మనం థియేటర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రేపు రివ్యూ వేస్తున్న డ్రగ్స్ వద్దు బిడ్డ అనే ప్రచార చిత్రాన్ని కూడా పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడే తీసాం, మన చింటూ గారి స్టూడియోలో. ఆ గుంటూరులో, ఆంధ్రాకి గుండెకాయ లాంటి గుంటూరులో సినిమా తీయటానికి కానీ, టీవీ సీరియల్స్ తీయటానికి కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఉందంటే అది ఇక్కడ చింటూ గారి ఫోటో స్టూడియో మాత్రమే. ఈ స్టూడియోలోనే జరగవచ్చు. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు, సినిమా చేస్తున్నాం, ఎడిటింగ్ హైదరాబాద్ వెళ్దాం, మ్యూజిక్ హైదరాబాద్ వెళ్దాం, డబ్బింగ్ హైదరాబాద్ వెళ్దాం, కలర్ కరెక్షన్ డిఏకి హైదరాబాద్ వెళ్దాం, 5.1కి హైదరాబాద్ వెళ్దాం అని అల్లాడిపోతుంటారు. నో నీడ్ టు స్టెప్ ఇన్ టు హైదరాబాద్. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్ ఇన్ ది స్టూడియో. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, దోస్ హూ వాంట్స్ టు మేక్ ఫిలిమ్స్ ఆర్ టీవీ సీరియల్స్, వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరు అలా తీసినప్పుడు ఎక్కడికో వెళ్ళి తర్వాత ఎడిటింగ్లో కూడా చాలా, ఇప్పుడు కొత్తగా FCP అని వచ్చింది అంటారు దాని ఎడిటింగ్లో. ఇలాంటి సాఫ్ట్వేర్స్ కూడా వచ్చేసినాయి, ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి క్వాలిటీగా సాంకేతిక విలువల సామర్థ్యత ఉన్న ఎడిటింగ్ స్టూడియో, డబ్బింగ్ స్టూడియో, కలర్ స్టూడియోలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందటానికి అంకురార్పణ జరిగే దాంట్లో ఇదొక భాగం. కాబట్టి ప్రజలందరూ కూడా, ఔత్సాహికులైన నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, నటులు కానీ, నటీమటులు కానీ అందరూ కూడా
ఈ స్టూడియోని మీరు పోస్ట్ ప్రొడక్షన్ వాడుకోండి. సినిమా తీసేటప్పుడు మంచి కెమెరామెన్ పెట్టుకోండి, మంచి 4K ఉన్న కెమెరాని పెట్టుకోండి. ఏది పడితే ఆ కెమెరా పెట్టి మేము సినిమాలు తీస్తున్నామని చెప్పాలి. చాలామంది ఆడిషన్స్ పేరుతో వీడియో కెమెరాలు పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అంత ఫ్రాడ్. అట్లా ఎవరైనా కానీ డబ్బులు తీసుకుని వేషాలు ఇచ్చే పరిస్థితి అయితే మీరు డైరెక్ట్గా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వండి, ఫిర్యాదు ఇవ్వండి. మీరు మోసపోవద్దు. సినిమా ఇస్ ఎ ప్యాషన్. దానికోసం ఎక్కడ చేప ఉందో అక్కడ గాలం వేయండి, కానీ చేపలు లేని చోటకెళ్ళి మీరు అనవసరంగా మోసపోవద్దని నేను ఈ ఛానల్ చూస్తున్న ఔత్సాహిక యువకులందరికీ నేను మనవి చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందే దాంట్లో ఈ జిఎంజి స్టూడియో ఒక భాగం. అట్ ద సేమ్ టైం నేను తెనాలిలో పెదరావూరు ఫిల్మ్ స్టూడియో అని నేను పెట్టడం జరిగింది. అయితే కృష్ణ గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు, ఆయన అన్నారు నాతో మాట, ఎందుకు పెట్టావు అక్కడ అంతా డబ్బులు దండకు కదా అన్నారు. ఆయన అన్నట్టే జరిగింది. ఎవరో ఇక్కడికి రావట్లే, అందరూ హైదరాబాదే. కాబట్టి హైదరాబాద్ వెళ్ళకండి. మనం ఆంధ్రాలో పుట్టాం, మనం ఆంధ్రులుగా బతుకుతున్నాం, రేపు చచ్చిన ఆంధ్రాలోనే వస్తాం. కాబట్టి ఆంధ్రాలో ఉన్న సినిమాకి సంబంధించిన ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ కెమెరాస్, ఎడిటింగ్, డబ్బింగ్, మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ వాడుకుని ఆంధ్రాని బ్రతికించండి, సినిమాని బ్రతికించండి. సినిమాకి మీ చెయ్యి అందించి సినిమాని పైకి లాగాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. మా ఆంధ్రప్రదేశ్లో మా విజయవాడ, విశాఖపట్నంలో మేము ఆంధ్ర వాళ్ళం సినిమాలు తీసుకుంటామని చెప్పేసి మొట్టమొదటి గళం చెప్పింది అన్నయ్య గారు, దిలీప్ రాజా గారు. వారికి అభినందనలు తెలియజేయాలని సందర్భంగా తెలియదు. ఇక్కడ యువతని ప్రోత్సహించాలని చెప్పేసి యువకులందరూ కూడా ఇక్కడ మరి సినిమాల్లోకి రావాలని చెప్పేసి ఎంతో ప్రోత్సాహం చేస్తూ అనేక మార్గదర్శకాలు చేస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి సినీ డిస్ట్రిబ్యూటర్ మొత్తం కూడా మనం ఇక్కడే నిర్మించుకోవాలని చెప్పేసి, పర్యాటక రంగంగా మనదే ముందు కదా అనేక సినిమాలు తీయటానికి మన అరకు కానీ, విశాఖపట్నం కానీ, గుంటూరు కానీ, మన మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రాముఖ్యత కలిగిన జిల్లాలు ఉన్నాయి. అవి ఎన్నో స్టోరీలు జరిగింది. అనేక చిత్రాలన్నీ కూడా మరి 100% మరి అవి ఆడినటువంటి మరి లాభదాయకంగా ఉన్నటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అందుకనే దిలీప్ రాజా గారు మరి యువతలకు అందిస్తున్నటువంటి ప్రోత్సాహం, మరి ఇప్పుడు కొత్తగా తమ్ముడు పుత్తూరు శంకర్ మా తమ్ముడు ముందుకు రావటం, మరి చిన్న చిన్న ఫిల్మ్స్ తీస్తూ ఉండటం మీరు చూస్తూనే ఉన్నారు. బాగా అద్భుతంగా ఉన్నారు. మా టీము, మనందరూ కూడా కళాకారులందరూ కూడా మరి అందరూ కూడా మహిళా లోకం కూడా యువకులు వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరికీ తమ్ముడికి ఆశీస్సులు ఇచ్చి, అన్నయ్యలు పెద్దవాళ్ళు వాళ్ళందరూ తమ్ముడికి ఆశీస్సులు ఇచ్చి ఏది మన సినిమా రంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రంగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా